హలో హాయ్. మా పాప కోసం దొండకాయ ఫ్రై చేస్తున్నా. ఇవాళ లంచ్లోకి క్యారేజ్ కట్టాలిగా. హలో అండి, లాస్ట్ ఇయర్ జనవరికి మా మదర్ గారు చనిపోయారు. మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ జనవరికి మా మదర్ చనిపోయారు. చనిపోతే మా అన్నయ్యలు ఎప్పుడో వేరే కాపురం పెట్టేశారు. వాళ్ళు మా అమ్మకి హెల్త్ బాగోలేదు, మా మదర్కి హెల్త్ బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేసి వాళ్ళేమో గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోక, వీళ్ళేమో మగపిల్లలు అవి పట్టించుకోక ఆమె చనిపోయింది. జనవరి భోగి రోజు చనిపోయారు మా అమ్మగారు. మా అమ్మగారు చనిపోతే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు పాపం చనిపోయింది, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా అమ్మగారికి మగపిల్లలై ఉండి బాధ్యతతో నిలబెట్టుకోవాల్సింది పోయి ఇల్లు మా మదర్ చనిపోయిన దినం అవని మరుక్షణమే ఇల్లు బేరం పెట్టేశారు. ఇల్లు బేరం పెట్టేసి అమ్మేసి చిన్న చిన్న అప్పులే ఉన్నాయి, ఎక్కువ అప్పులు ఏం లేదు మా అన్నయ్యకి మా తమ్ముడికి. ఆ అప్పులకి ఇల్లు అమ్మేసి అప్పులు తీసుకుందాం. అదే మా అమ్మ ఉంటే అప్పులు వాళ్ళు తీర్చుకోరా, అలాగని వాళ్ళు అమ్మేద్దామని చూశారు. నేను ఆడపిల్లని, అమ్మ నాన్న ఇల్లు అమ్మటానికి వీల్లేదు, మీరు ఉండాలంటే ఉండండి, బాగు చేయించుకొని మాకు వాటా ఇవ్వవసరలా ఆడపిల్లలకి. ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పేవాళ్ళు, నాకు వాటా ఇవ్వద్దు, మీరు ఉంచుకొని ఇల్లు బాగు చేసుకొని ఉండండి రీమోల్డింగ్ అని చెప్పినా కానీ వినకుండా నేను అమ్మేస్తాం, నాకు అప్పులు ఉన్నాయి, అది ఇది అని చెప్పాను. నేను అన్నాను మా అమ్మగారి ఇల్లు అమ్మటానికి వీల్లేదని మా అన్నయ్యకి మా తమ్ముడికి గట్టిగా చెప్తే అలా అని నాకు వాటా ఇవ్వను, నీ ఇల్లు నేనన్నా అమ్మటానికి వీల్లేదు, నేనే కొనుక్కుంటా, ఎంతో చెప్పండి బయట రేటు నేను ఇస్తానని చెప్పి ఆ ఇల్లు అయితే నేను కొనుక్కున్నానండి. ఆ ఇల్లు అయితే నాకైతే వాటా ఇవ్వలేదు వాళ్ళు. సరే అంటూ నేను కొనుక్కొని చేసుకొని దానికి 3 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అప్పు తెచ్చి గోల్డ్ పెట్టి సగం అమౌంట్ వాళ్ళకి ఇచ్చి, సగం అమౌంట్ సంవత్సరం నాకు వాటా ఇవ్వనన్నారుగా, సంవత్సరం ఆగి సగం అమౌంట్ ఇస్తానన్నా. ఆ డబ్బులు కూడా ఇప్పుడే ఇచ్చేయమని నా మీద నిన్న గొడవాడి ఇంత గొడవ చేశారు వాళ్ళు. అమ్మ నాన్న ఇల్లు మీరు అమ్ముకోబోయి అమ్మేస్తుంటే నేను బాధ్యతతో నిలబెట్టి ఆ ఇల్లుని ఇది చేస్తే నా మీద గొడవకు వస్తున్నారు మా అన్నయ్య. ఇది ఎక్కడన్నా న్యాయం ఉందండి చెప్పండి ఫ్రెండ్స్? మీకు దీంట్లో న్యాయం అనిపిస్తే కామెంట్ చేయండి.